Welcome to Pradham Second Chance program. Today we will learn a new lesson. ఇప్పుడు మనం కీవర్డ్స్ యూస్ చేసుకొని ఒక న్యూ లెసన్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. స్టూడెంట్స్, మనం ఇప్పుడు కీవర్డ్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ప్రౌడ్ కింగ్, సెకండ్ వన్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యూటీ, థర్డ్ వన్ neglected people, fourth one God gave horns, fifth one called barber, sixth one covered, seventh one king warned, eighth one don't tell, ninth one told tamarind tree, tenth one tree blown down. స్టూడెంట్స్, ఇప్పుడు మనం వీటికి తెలుగు మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ప్రౌడ్ కింగ్ అంటే అహంకారమైన రాజు, అంటే చాలా గర్వం ఉన్న రాజు. సెకండ్ వన్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యూటీ, అందం పట్ల ఆసక్తి. థర్డ్ వన్ నెగ్లెక్టెడ్ పీపుల్, ప్రజలపైన నిర్లక్షణ. ఫోర్త్ వన్ గాడ్ గేవ్ హార్న్స్, అంటే దేవుడు కొమ్ములను ఇచ్చెను. ఫిఫ్త్ వన్ కాల్డ్ బార్బర్, మంగలివాణ్ణి పిలిపించెను. సిక్స్త్ వన్ కవర్డ్, మూసెను. సెవెంత్ వన్ కింగ్ వార్నుడ్, రాజు హెచ్చరించెను. ఎయిత్ వన్ డోంట్ టెల్, చెప్పవద్దు. నైన్త్ వన్ టోల్డ్ టామరిన్ ట్రీ, చింత చెట్టుతో చెప్పెను. టెన్త్ వన్ ట్రీ బ్లోన్ డౌన్, పడిపోయిన చెట్టు. చూద్దాం. 11th వన్ మేడ్ డ్రమ్, 12th వన్ డ్రమ్ సాంగ్, రాజా హ్యాడ్ హార్న్స్. 13th one left, 14th one went to forest, 15th one learnt about nature, 16th one realized, 17th one God removed horns, 18th one went back, 19th one ruled widely. ఇప్పుడు మనం వీటికి తెలుగు మీనింగ్స్ని చూద్దాం. ఫస్ట్ 11th వన్ మేడ్ డ్రమ్ అంటే తయారు చేయబడిన డోలు. 12th వన్ డ్రమ్ సాంగ్, రాజా హ్యాడ్ హార్న్స్, డోలు ఇలా పాడెను, రాజాకు కొమ్ములు కలిగి ఉన్నాడని. 13th వన్ లెఫ్ట్, వదిలేయడం. 14th వన్ వెంట్ టు ఫారెస్ట్ అంటే అడవికి వెళ్ళెను. 15th వన్ లెర్న్డ్ అబౌట్ నేచర్, ప్రకృతి గురించి నేర్చుకున్నాడు. 16th వన్ రియలైజ్డ్, గ్రహించెను. 17th వన్ గాడ్ రిమూవ్డ్ హార్న్స్, దేవుడు కొమ్ములను తొలగించాడు. 18th వన్ వెంట్ బ్యాక్, వెనుకకు వెళ్ళిపోయాను. 19th వన్ రూల్డ్ వైడ్లీ, విస్తృతంగా పాలించాడు. స్టూడెంట్స్, మీరు కీవర్డ్స్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు స్టోరీ విందాం. మనం ఒక కొత్త స్టోరీని విందాం. మధ్య భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా అందగాడు. తన అందాన్ని చూస్తూ చాలా గర్వపడేవాడు. ఎప్పుడు కూడా తన అందాన్ని అద్దంలో, నీటి సరస్సుల్లో, ఆఖరికి ఎదుటివారి కళ్ళల్లో తన రూపాన్ని చూస్తూ మురిసిపోయేవాడు. తన ఆస్థానంలో కూడా అందరితో తాను అందగాడని అనిపించుకొని మురిసిపోయేవాడు. ప్రతిరోజు రాజు తన అందాన్ని తప్ప ప్రజల కష్టాల గురించి అస్సలు పట్టించుకోకపోయేవాడు. ఒకరోజు రాజు ఆస్థానంలో దేవతల్లో కూడా నా అంత అందగాడు లేడని అంటుండగా, అప్పుడు అక్కడి నుండి వెళుతున్న ఒక దేవుడు ఆ రాజు మాటలను విని చాలా కోప్పడతాడు. ఏదో ఒక శిక్ష వేద్దామని అనుకుంటాడు. ఏం శిక్ష వేద్దామో అని ఆలోచిస్తుండగా అడవిలో ఒక ఎద్దుని చూసి రాజుకి కూడా ఎద్దులాగా కొమ్ములు రావాలని శపించి వెళ్ళిపోతాడు. రాజు ఉదయాన్నే తన పక్కన ఉన్న అద్దంలో తన ముఖాన్ని చూసి గట్టిగా అరుస్తాడు. తన తలపై ఉన్న కొమ్ములను చూసి భయపడిపోతాడు. రాజు వెంటనే తన ఆస్థానంలో ఉన్న మంగలిని పిలిచి తన కొమ్ములని ఎవరికీ కనిపించకుండా చేయమని చెప్తాడు. మంగలి రాజు జుట్టుతో కొమ్ములని కనిపించకుండా కప్పేస్తాడు. రాజు మంగలిని
తన తలపై ఉన్న కొమ్ముల గురించి ఎవరికీ చెప్పకూడదని హెచ్చరిస్తాడు. కానీ మంగలి చాలా మాటకారి. తను చూసిన రహస్యాన్ని దాచుకోకుండా ఒక చింత చెట్టుకు వెళ్ళి చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ చింత చెట్టు పెద్ద పెద్ద గాలులు వచ్చి పడిపోతుంది. దీంతో రాజు ఆ చెట్టుతో మృదంగాలను చేయమని చెప్తాడు. చేసిన మృదంగాలను రాజు ముందుకు తీసుకువచ్చి వాయించడం ప్రారంభం చేస్తారు. అప్పుడు దానిలో ఒక డ్రమ్ రాజుకు 2 కొమ్ములున్నాయని పాట పాడడం చేస్తుంది. అక్కడ ఉన్న అందరూ నవ్వడం ప్రారంభం చేస్తారు. దీంతో రాజు అవమానంతో డ్రమ్మును తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ తను ఎంతో కాలం గడుపుతాడు. తన అందం కన్నా ప్రకృతిలో ఇంకా ఎన్నో అందాలు ఉన్నాయని గ్రహిస్తాడు. అందం గురించి మర్చిపోయి ప్రశాంతంగా బ్రతకడం ప్రారంభం చేస్తాడు. దీంతో దేవుడు ప్రత్యక్షమయ్యి తను వేసిన శిక్షను వెనుకకు తీసుకుంటాడు. రాజు దీంతో మళ్ళీ రాజ్యానికి వెళ్ళి సంతోషంగా పరిపాలించడం ప్రారంభం చేస్తాడు. స్టోరీని తెలుగులో విన్నారు కదా. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో సమ్మరీని చూద్దాం. సమ్మరీ. వన్స్ దేర్ లివ్డ్ ఏ కింగ్ ఇన్ సెంట్రల్ ఇండియా. హీ వాజ్ మోర్ హ్యాండ్సమ్ బట్ ప్రౌడ్. హీ నెగ్లెక్టెడ్ హిస్ డ్యూటీ టు రూల్ హిస్ కింగ్డమ్. One day he boasted in court that he was probably more handsome than all the gods. A bad-tempered god heard this and got angry. He punished the king by making 2 horns grown on his head like a bull. The king looked ugly. The king sent for the royal barber, who managed to cover the horns partially with hair. Ordered the barber not to tell the secret of his horns to anyone. The barber, being a talkative fellow, he shared the secret with the tamarind tree. That night the tree was blown down by a storm. The royal magician made a drum from the tamarind tree and played it. The drum intoned that the king has horns on his head. The courtiers laughed and the king got angry. He took the drum and went to the forest. He learnt many good things there. He grew wise and selfless. The king was not alone in the forest. The bad-tempered god got impressed by him and removed horns from his head. The king went back to his kingdom and ruled well. స్టోరీని విన్నారు కదా. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ ద కింగ్ నెగ్లెక్ట్? సెకండ్ వన్, వాట్ డిడ్ ద కింగ్ బోస్ట్ వన్ డే? థర్డ్ వన్, whom got angry on the king's words? Fourth one, whom punished the king? Fifth one, what was the king's punishment? Sixth one, whom did the barber share the secret with? Seventh one, was the king alone in the forest? Eighth one, did the king accept his courtiers? What did he do then? Ninth one, I am probably more handsome than all the gods. Whom is I in the line? Students, క్వశ్చన్స్ విన్నారు కదా. ఈ క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్స్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని 1-2 సార్లు చూసి ఆన్సర్స్ రాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.